నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. దివ్యాంగులు పింఛన్ల కొరకు వికలాంగ నిర్ధారణ ధృవపత్రాలను రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన. ఈ నెల 26వ తేదీ వరకు నూతన బార్ల ఎంపికకు దరఖాస్తు స్వీకరణ. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడుదామని పిలుపునిచ్చిన మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్. శ్మశాన సేవకులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా వంట సామాగ్రి, దోమతెరలు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు పంపిణీ. పాణ్యం మండల పరిధిలోని తొగర్చీడు గ్రామంలో వర్షం నీరు రోడ్డుపై చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. నంద్యాల మండలం చాబలు గ్రామంలో ఎరువుల కొరత, ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యంగా దుర్భాషలాడి దాడి చేసిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. గడివేముల మండలం గని గ్రామం నందు గతంలో సర్వే నెంబర్ 748ఏలో 599.60 ఎకరాల భూమి ఏపీఎస్పీసీఎల్ సోలార్ వారికి కేటాయించడం జరిగింది. ఈ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేటాయించిన భూముల మ్యాపులను, వాటి సరిహద్దులను పరిశీలించారు. సోలార్ కు కేటాయించిన భూమికి సంబంధించిన పలు అంశాలను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, వీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే సేల్ చేస్తారా మీకు? అవును సార్, వీళ్ళకి మేము డైరెక్ట్ డెవలపర్ ఇదే కదా. దీంట్లో కూడా ల్యాండ్ ఇది 1 టైమ్ స్టోరేజ్ అయితే ఇక్కడ లేకపోతే ఫ్రీక్వెన్సీ వాటర్ సర్వీస్ కెనాల్ నుంచి పంపింగ్ కూడా ఉంది సార్. ఒకవేళ మనం వర్షం ద్వారా వెళ్ళకపోతే మనం అరౌండ్ 5 to 6 months పంపించాం. బ్యాలెన్స్లో ఇలా స్టోర్ చేసే ఉంచుతారా మీరు? ఇలాగే పంప్ హౌస్ ఉంది సార్. దాని నుంచి ఇందాక మనం అక్కడ సబ్స్టేషన్ ట్యాంక్స్ ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు మధ్యలో లైన్ మీకు అవసరం లేదు. ఆ పైన సార్ గంటలు ఈ ఓరియంటేషన్ రీజన్ ఏంటి? ఓరియంటేషన్ ఆఫ్ ప్యానల్స్, ఓరియంటేషన్ ఆఫ్ ప్యానల్స్ అంటే ఈస్ట్ సైడ్ వస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పెన్షన్ కు సంబంధించి దివ్యాంగులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన వారికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. అయితే దివ్యాంగులు వారి వికలాంగత్వాన్ని ధృవీకరించే పత్రాలను మరొకసారి సదరం కేంద్రాలకు వెళ్లి రీవెరిఫికేషన్ చేసుకోవాలని కోరారు. ఎవరైతే అనాథలుగా లేవర్ చేసుకుంటుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి దీన్ని రెగ్యులేట్
చిరువల యొక్క సదుద్దేశం పెట్టి ఎందుకంటే ఎవరెవరు కూడా అనాథలు లేదు ఉండడం శ్రేయస్కరం ఎప్పటికైనా వాళ్ళని ప్రారంభం చేసి చక్కగా ఆలోచన తోటి ప్రభుత్వ వారు మరొక్కసారి అలాంటి అందరూ కూడా ఒక అవకాశంగా ఆడిపించారు. దీనివల్ల ఏంటంటే జూన్ 30 తారీఖు లోపల ఎవరైనా కానీ అనాథరాలు ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చే వస్తుంది. అలాంటి వాళ్ళందరూ కూడా అన్అబ్జెక్షనబుల్ ఏరియాలో ఉన్నటువంటి లేయర్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ ఆయన రెగ్యులేషన్స్ అన్ని ప్రస్కిచ్చాం. అదేవిధంగా సచివాలయంలో కూడా ఉంచాం. అలాగే మార్చిలో కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో డాటా అంతా ఉంటుంది. సో ప్రజలు దీన్ని గమనించుకొని మీరు ఆ యొక్క స్కీమ్ చిన్నపడుతుంది కోరుతున్నాం. తర్వాత ఇది మళ్ళీ ఇలాంటి స్కీమ్ లేదు సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సభ్యులపరచవలసి కోరుతున్నాం. ఈ హెల్త్ రిలేటెడ్ పెన్షన్స్ డిజేబుల్డ్ రిలేటెడ్ వాటికి సంబంధించి పెన్షన్ సంబంధించి ప్రభుత్వం వారు రిజర్వేషన్ చేసి అర్హత లేని రోజు కొంతమంది ఎలిజిబిలిటీ తెలియజేయండి. అయితే దీనికి ఆందోళన పడాల్సిన ఆవశ్యకత ఏమి లేదు. మరొక్కసారి అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పెన్షన్ లేదు మా యొక్క సెక్రటరీస్ నోటిఫికేషన్ ఇచ్చారు. అలాంటి వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరొక్కసారి మీరు అందరూ కూడా సదరన్ సర్టిఫికేట్ కు అప్లై చేయండి. అక్కడ వాళ్ళు మరొకసారి వెరిఫై చేస్తారు. ఎలిజిబిలిటీ ఉంటుంది సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చి వీళ్ళకి అప్లై చేస్తే కనుక మేము పంపిస్తాం. ప్రభుత్వం షాంక్షన్ వస్తుంది. షాంక్షన్ వస్తే కనుక అరిగట్టు సహా కూడా ఇస్తాం. సో దీన్ని ప్రతి ఒక్కరు గమనించవలసి అంటే ఆందోళన పడాల్సింది లేదు. మరొక్కసారి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారు వేరే హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి రిజర్వేషన్ చేయించుకోవాలని కోరుతున్నాం. అంతేగాని మాకు ఇట్లా అయింది డిజేబిలిటీ ఏంటి లేకపోతే ఇంకోటి అనేసి ఆందోళన అయితే ఎవరికి అవసరం లేదు. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు బుధవారం ఎసెన్షియల్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏపీఎస్ఎస్టీసీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రగతిరెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన కల్పించారు. టెక్నాలజికల్ చేంజెస్ లో చాలా అడ్వాన్స్మెంట్ కి వెళ్ళిపోతున్నాం. అడ్వాన్స్మెంట్ లో బేసిక్ థింగ్స్ నేర్చుకోకుండా అడ్వాన్స్ వెళ్ళడం ఇవ్వడం వల్ల కాదు. అందుకని ఈరోజు మీకు కంప్యూటర్స్ కి బేసిక్ నాలెడ్జ్ ఏది అవసరమో ఆ నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ని పిల్లలు నేర్చుకున్నట్లయితే దీంట్లో నిజంగానే మీరు అడ్వాన్స్మెంట్కి వెళ్ళినట్లయితే ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా మారవచ్చు. ఒక మంచి కంప్యూటర్ సెంటర్ని ఏర్పాటు చేసి లేదా ఎంప్లాయ్మెంట్కైనా వెళ్ళవచ్చు. ఈ రెండు ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. గతంలో కూడా చాలా మంది కాలేజీని విజిట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ వచ్చినప్పుడు కానీ లేదా ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరిగినప్పుడు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్సెల్ కనుక బాగా ప్రావీణ్యాన్ని సంపాదించినట్లయితే బేసిక్స్ థింగ్స్ ద్వారానే మనం కొంత ఈ ఎంఎస్ ఆఫీస్ అన్నటువంటిది చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ అని మనం గ్రహించుకోవాలి. ఈ ఎంఎస్ ఆఫీస్ ద్వారా మనం లోకల్ నీడ్స్ ని తీర్చడమే కాకుండా మన ఇండస్ట్రీస్ కి అవసరమైనటువంటి స్కిల్స్ ను కూడా మనం అందించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ పైన ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్ గా 1 month పాటు ఉంటుంది. సో వీళ్ళ రెగ్యులర్ అకాడమిక్ తో పాటు అడిషనల్ గా ఈ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటే రేపటిన వీళ్ళకి డిగ్రీ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ వారు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి వాటి ద్వారా పిల్లలకు శిక్షణ ఇచ్చి
వారికి అందరికీ కూడా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మన నంద్యాల జిల్లాలో వచ్చేసి మొత్తం మనకు 18 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 18 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ కూడా మనకు ఒకటి ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్ గా ఉంది. దీంట్లో చదువుతున్నటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈ కోర్సెస్ ని ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు కోర్స్ కంప్లీషన్ తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మన రామకృష్ణ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు, అమ్మాయిలకు మరి అబ్బాయిలకు ఏపీఎస్ఎస్డిడి వారి తరపున కంప్యూటర్ ఫండమెంటల్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ పిల్లలకు ఇలాంటి ఒక వసతి కాకుండా ఇలాంటి ఒక ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెరగడమే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ ఉండే ఏఐ టెక్నాలజీ కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ నేర్పించడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకొని 2 బ్యాచెస్ గా జరుగుతుంది. ఇది 1 month ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఏపీఎస్ఎస్డిసి వారి తరఫున సర్టిఫికేట్ అలాగే ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అన్ని అవకాశాలకి వాళ్ళకి ముందు వెళ్ళాలని కాలేజ్ తరఫున అన్ని ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని పిల్లలు సద్వినియోగం చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2025-28 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన బార్ పాలసీలో భాగంగా నంద్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని ఓపెన్ కేటగిరీలో కేటాయించిన నూతన బార్ల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 18వ తేదీ నుండి ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నది. ఈ మేరకు నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి దరఖాస్తులు ఎంపిక ప్రక్రియ వివరాలను వెల్లడించారు. నమస్కారం అండి, నా పేరు జి కృష్ణమూర్తి, ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నంద్యాల స్టేషన్. మా జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ కొత్త నూతన బార్ పాలసీకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. మనకు నంద్యాల జిల్లాలో టోటల్ గా 19 బార్లు ఓపెన్ కేటగిరీకి గెజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది. వివరంగా నిన్న సారు డిపిఓ గారు కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో 14 బార్లు జనరల్ కేటగిరీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నందికొట్కూరు మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా బేల్ మున్సిపాలిటీ 1 బారు, బేతంచెర్ల నగర పంచాయతీ 1 బారు, ఆత్మకూరు మున్సిపాలిటీ 1 బార్ని నోటిఫై చేయడం జరిగింది. నిన్న నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ జనరల్ సంబంధించి చాలా మంది. మా దృష్టికి వచ్చిన సుమారుగా ఒక 40 నుండి 50 దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో మనకి హిందూ సంప్రదాయం ప్రకారము మంచి రోజు చూసేయాలని నిర్ణయించినట్లు మా దృష్టికి వచ్చింది. నాకు తెలిసిన సమాచారం. షాపులకు బార్లకు 2 నోటిఫై చేయడం జరిగింది. ఒకటి నంద్యాల మున్సిపాలిటీ, ఇంకొకటి బేల్ మున్సిపాలిటీకి వీధి కులాలకు కేటాయించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి గౌడ్ కులస్తులకు సంబంధించి అలా చేయడం జరిగింది. బేల్ మున్సిపాలిటీలో వీధి కులాలకు సంబంధించి విడిగా సబ్ కాస్ట్ సంబంధించి నోటిఫై జరిగింది. మనకు ఎక్కడైతే పెరిగి మనకు బార్డర్ ఉంటుందో, మున్సిపాలిటీ బార్డర్ ఉంటుందో, సపోజ్ ఉదాహరణకు నంద్యాల మున్సిపాలిటీ ఉంటుంది. నంద్యాల మున్సిపాలిటీ బార్డర్ నుంచి పెరిగిన 3 కిలోమీటర్స్ వరకు మనం బారు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. బార్ పాలసీ 3 years కి ఇది నోటిఫై జరిగింది కాబట్టి 3 years పాలసీ కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఒక మంచి ప్రెమిసెస్ బార్ తగిన తర్వాత మంచి ప్రెమిసెస్ లో మీరు బారు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి మంచి మీకు రాబోయే రోజుల్లో మంచి దీర్ఘకాలికంగా మంచి లాభాలు వస్తాయి. దానికి సంబంధించి విధి విధానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయని ఆల్రెడీ డిపిఓ సార్ గారు వివరించడం జరిగింది. అది నేను మరొకసారి సార్ ఆదేశాల మేరకు వివరించడం జరుగుతుంది. ఒకే ఒక విధానం ద్వారా కార్యాలయానికి వచ్చి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకునేవారు ప్రస్తుతము ఆన్లైన్ ద్వారా, హైబ్రిడ్ విధానం ద్వారా, ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఆన్లైన్లోనే వాళ్ళు సిస్టమ్ దగ్గర కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు. హైబ్రిడ్ విధానం ద్వారా చలానా ఒకటి జనరేట్ చేసి
ఇక్కడ మా కార్యాలయం తీసుకొచ్చేసి అది కట్టిన తర్వాత దాని ప్రాసెస్ లో కూడా మేము తయారు చేసి ఇస్తాము. పూర్తి ఆఫర్ మీరు క్యాష్ తీసుకొచ్చినా డీడీ తీసుకొచ్చినా ఇక్కడ మేము చలాన్ జనరేట్ చేస్తాము. దాని ద్వారా మీరు పూర్తిగా మీ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది అడ్వాంటేజ్ గా ఉంటుంది. టైమింగ్ అనేది ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతము ఇది టైమింగ్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు అదనంగా గతంతో పోలిస్తే అదనంగా 2 hours బిజినెస్ అవర్స్ పెరిగినాయి. కాబట్టి మీకు బిజినెస్ పెంచుకోవడానికి పెరగడానికి అవకాశం ఉంటుంది. 79 లక్షలు A4 షాప్ లైసెన్స్ ఫీజు ఎక్కడ, మన బార్ లైసెన్స్ ఫీజు 55 లక్షలు ఎక్కడ. కాబట్టి దీన్ని మీరు పోలిస్తే దాదాపు 24 లక్షలు, అంటే యావరేజ్ ఒక 30% తక్కువగా మీరు లైసెన్స్ పొందే అవకాశం బార్ లైసెన్స్ లో ఉంది. ఎక్కడ కూడా లైసెన్స్ దారునికి ఎక్కడ అడ్వాన్స్ గా ముందు కట్టి ఆ డబ్బులకు వడ్డీ చెల్లించే లేకుండా మీరు బిజినెస్ చేసుకున్న తర్వాత లైసెన్స్ ఫీజు కట్టుకుంటూ కంతుల వారిగా లైసెన్స్ వారికి అనుకూలం ఉండేటట్లు ఇది తయారు చేయబడింది. చివరి తేదీ మనకు 29వ తేదీ లాస్ట్ గా మనకి నిర్ణయించడం జరిగింది. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. అది 20 నుంచి గుర్తు పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రాలా ఫ్లాట్స్ 30వ తేదీ జిల్లా మన కలెక్టర్ కార్యాలయం నుండి 30వ తేదీ ఈ రోజు 30వ తేదీ ఉంటుంది. ఇది విషయం. దయచేసి ఎవరు ఏ అపోహలు నమ్మద్దండి. ప్రస్తుతం ఎవరెవరో చెప్పారు అని అపోహలో ఉండి లాస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని పుకారు నమ్ముకోకుండా మీరు దయచేసి ముందుకు రండి. కొత్తగా బిజినెస్ లోకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి మీరు వ్యాపారస్తులుగా చేరాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా, మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నేను నా నంబరు 9440902586 ఈ నెంబర్కి మీరు నేను ఎక్సైజ్ సిఐ ఉండాలా. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీకు సమాచారాన్ని అందిస్తాను. లేదు మా కార్యాలయం దగ్గరికి వచ్చినా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మా సిబ్బంది కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటే మీకు తెలియజేస్తారు. అదేవిధంగా మన డిపిఓ రవికుమార్ సార్ గారి నంబరు 8008882467 సార్ నంబర్ కూడా మీరు ఏదైనా అనుమానం ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడుదామని మనదీప్ మువ్వల మరియు ధ్రువన్ పిలుపునిచ్చారు. బుధవారం డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాలా అకాడమీలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతున్నదని డాక్టర్ సునీత పేర్కొన్నారు. ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక అత్యవసర చికిత్స సిపిఆర్ అని మనదీప్ మువ్వల మరియు ధ్రువన్ పేర్కొన్నారు. డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు అతి చిన్న వయసులోనే ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్కు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారు బాలా అకాడమీకి విచ్చేసి సిపిఆర్ను ఎలా చేయాలి, దాని వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు రజని ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా బాలా అకాడమీ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహన కలిగించి విద్యార్థులను ప్రోత్సహించినందుకు మెడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు విద్యార్థులు మనదీప్ మువ్వల మరియు ధ్రువన్ రెడ్డిని సత్కరించి సన్మానించారు. నేను డాక్టర్ సునీత, జాబిల్లి హాస్పిటల్ గైనకాలజిస్ట్ని. ఈరోజు మేము బాలా అకాడమీ రవీంద్ర స్కూల్కి సిపిఆర్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ఇవ్వడం కోసము మా పిల్లలు యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు వాలంటరీగా, అంటే సడన్గా ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే యాక్సిడెంట్స్ చూసి వై డోంట్ వి స్ప్రెడ్ ద మెసేజ్ అన్నట్లు దే కేమ్ హియర్. 15 days నుంచి ఆంధ్రాలో గుంటూరు, తెనాలి, విజయవాడ అట్లా. ఇప్పుడు లాస్ట్ 2 days కర్నూలులో డిఫరెంట్ స్కూల్స్ లో ఇచ్చారు. ఈ రోజు బాలా అకాడమీ స్కూల్ కి వచ్చాము. దిస్ ఈస్ ద 18th స్కూల్ దే కవర్డ్ ఇన్ దిస్ 10 days.
ఓకే, ఇది సిపిఆర్ అంటే కార్డియో పల్మరీ రిసస్టేషన్. ఇమీడియట్ గా పర్సన్ కి ఏమైనా అయినా కొలాప్స్ అయినా కానీ ఇమీడియట్ గా మనం ఏం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని పిల్లలందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చాము. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెడ్ ఇంపాక్ట్ గ్లోబల్ కో-ఫౌండర్స్ మణిదీప్ మువ్వల, ధ్రువన్ జి రెడ్డి గారి చేత మా స్కూల్లో సిపిఆర్ క్యాంపెయిన్ జరుగుతా ఉంది. మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాము, చాలా మంది సెలబ్రిటీస్ చాలా తక్కువ ఏజ్ లో చనిపోతా ఉన్నారు. మనం మిగతా ఫంక్షన్స్ లో కూడా చూస్తూ ఉంటే 20 years 18 years వాళ్ళకు కూడా ఈ కార్డియక్ అరెస్ట్ వస్తా ఉంది. సో ఈ రోజు డాక్టర్ సునీత గారి రిలేటివ్స్ అయిన మణిదీప్ మువ్వల గారు, ధ్రువన్ రెడ్డి గారు వచ్చి మా చిన్నారులకు సిపిఆర్ పైన అవగాహన చాలా అద్భుతంగా కల్పించారు. అంతేకాకుండా పిల్లలు అడిగిన వాళ్లకు, స్టూడెంట్స్ ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇచ్చి వారిని సత్కరించారు. అలాగే మా స్కూల్ ని ఎన్నుకున్నందుకు వాళ్ళ టీం కి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించడం అభినందనీయం. ఇలాగే చాలా మంది కూడా యువకులు ముందుకొచ్చి సేవ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా డాక్టర్ సునీత గారికి, అలాగే వారి రిలేటివ్స్ అయిన మణిదీప్ మువ్వల అండ్ ధ్రువన్ గారికి ఈ ప్రోగ్రామ్ మా స్కూల్లో చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. Hi, my name is Manadeep Mugwa, and I came here to India to promote CPR awareness. And the reason I came was so many people in India are dying because of cardiac arrest every year. Almost 15 lakh people are dying. And not enough CPR is happening to those people. So that's why I decided to come here and promote awareness for such an amazing life-saving technique. I also plan to spread this more globally and promote it to other countries. And I also plan to promote awareness for more diseases and more conditions. And I'd like to thank everyone inside of India and all the schools for giving me such an amazing opportunity. నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటికలో పనిచేస్తున్నటువంటి శ్మశాన సేవకులకు వారి సేవలకు గుర్తింపుగా బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ సొసైటీ మరియు భారతీయ వైద్యుల సంఘం నంద్యాల శాఖతో కలిసి వంట సామాగ్రి, దోమతెరలు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు, ఉపయోగకరమైన ఇంకా కొన్ని వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. 2 రోజుల క్రిందట బస్టాండ్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి హఠాన్ మరణం చెంది అక్కడే కుప్పకూలి మృతి చెందడం జరిగింది. ఆచూకీ ఏమీ తెలియని ఆ అనాథ మృతదేహాన్ని స్వర్గధామంలో పనిచేస్తున్న సేవకులు స్వయంగా మోసుకొని వచ్చి అతనికి గౌరవప్రదమైన అంత్యక్రియలను చేయడం జరిగింది. ఇది వారి యొక్క మానవతా సేవత దృక్పథాన్ని తెలుపుతుంది. వారి సేవ నిరతికి ఎవరూ చేయని చివరి అంత్యక్రియ సేవలను స్వర్గధామం నందు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. స్వర్గధామం అభివృద్ధికి అందరూ సహాయపడాలని అధ్యక్షులు డాక్టర్ చిత్తలూరు మధుసూదన్ రావు, నంద్యాల జిల్లా భారతీయ వైద్య సంఘం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు దస్తగిరి, చిత్తలూరు రామప్రసాదు, ద్వారక వసంతు, నరసింహ, కొమ్మహరి, నెరవాటి మధు, నవనిర్మాణ సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ గారి సలహా మేరకు సేవ చేసుకుని పని చేసుకుంటున్నాం సార్. మాకు అన్ని దానిలో ఆయన సహకరిస్తున్నాడు. మాకు అనారోగ్యం పాలైనా కానీ, మాకు ఏది బాగోలేకుండా కానీ ఆయన చూస్తున్నాడు. పక్క డాక్టర్లకు కూడా చెప్పినాడు సార్. ఆ సార్కు సమాచారం ఇచ్చి ఏదైనా జరిగితే తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేస్తాం సార్. అందరికి మంచి జరగలే ఆశ. అందరికీ నమస్కారం. ఈ రోజు సాయంత్రం శ్రావణ మాసం ఇక్కడ నంద్యాల మున్సిపాలిటీ హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం. ఇది అంత్యక్రియలకు, మృతదేహాలకు గౌరవప్రదమైన ప్రక్రియలే కాకుండా ఒక ఆహ్లాదకరమైన ప్రకృతి వనంలా తీర్చిదిద్దాం. 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, 4000 పూల మొక్కలను ఇక్కడ నాటించి శివుని రుద్రభూమి అయిన మహాశివుని విగ్రహం ముందు ఒక ఉద్యానవనంలా తయారు చేశాం. అయితే ఈ రోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మా ఈ స్వర్గధామంలో పనిచేస్తున్నటువంటి 11 కుటుంబాలు, వాళ్ళు శ్మశాన సేవకులు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవలకు గుర్తింపుగా మా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారి సలహా మేరకు రెడ్ క్రాస్ సొసైటీ, అలాగే నంద్యాల భారతీయ వైద్యుల సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను, కర్నూలు నుంచి బివి సుబ్బారెడ్డి గారు, ఆనంద్ గురూజీ, మా శ్మశాన సేవకులం అందరం కూడా వీళ్లకు చేస్తున్న సేవలు మనలో ఎవరూ చేయని సేవలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్టాండ్ లో హఠాన్ మరణం పొందాడు. అతను ఎవరో మనకు తెలియదు. అటువంటి
అనాథ శవాన్ని కూడా గౌరవప్రదంగా ఇంతవరకు తీసుకొని వచ్చి అతనికి అందరికీ ఎలాగ చేస్తామో అటువంటి అంత్యక్రియలను జరిపించాం. అలాగే రైల్వే ప్రయాణం చేస్తూ చనిపోయిన వాళ్ళు, గుడులు, గోపురాలు, దేవాలయాల దగ్గర చనిపోయినటువంటి వాళ్ళు, ఎవరూ తెలియని వాళ్ళకు కూడా మా స్వర్గధామం ఎప్పటికీ సేవ చేస్తూ ఉంది. ఈ స్వర్గధామం యొక్క సేవకుల గుర్తింపుకు వాళ్లకు మనసా వాచ నమస్కరిస్తూ ఈ స్వర్గధామాన్ని 7 ఎకరాల మున్సిపాలిటీ స్థలంలో ఒక ఆహ్లాదకరమైన, అన్యోన్యమైన, ఒక గౌరవప్రదమైన, చనిపోయినటువంటి మన బంధువు ఎవరైనా వాళ్లకు స్వర్గానికి పంపించేటువంటి అంత్యక్రియలను ఒక మంచి వాతావరణంలో చేయాలి అనే ఉద్దేశంతో నవనిర్మాణ సమితి స్థాపింపబడి ఈ కార్యక్రమాలను గత 7 ఏళ్లుగా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కూడా నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. ఈ రోజు నంద్యాల స్వర్గధామంలో డాక్టర్ మధుసూదన్ రావు గారు తన వృత్తిని ఒక పరంగా, అలాగే సమాజానికి సేవ చేయాలంటూ చిరకాల వాంఛ స్వర్గధామం ఏర్పాటు చేయడము, ఇక్కడ సేవలు చేస్తున్న వారిని కలెక్టర్ గారు గుర్తించి ఇక్కడికి వారికి కావాల్సిన వస్తువులను, కిట్స్ ఏర్పాటు చేయడము అభినందించే విషయము. ఎందుకంటే కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిందంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె గుర్తించి వీళ్ళకి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దీన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్ దస్తగిరి గారు, అలాగే నాగేశ్వరరావు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడము. ముఖ్యంగా ఆత్మ అంటూ ఉందో లేదో, వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఏ సుఖ సంతోషాలు అనుభవించారో లేదో తెలియదు, కానీ ఈ స్వర్గధామంలో ఎట్లా ఉంది అంటే ఆత్మ స్వర్గానికి పోతుందో లేదో, ఇక్కడనే స్వర్గం ఉంది అనే విధంగా స్వర్గధామం ఏర్పాటు చేశారంటే ఇది ఒక ఉద్యానవనం మాదిరిగా ఉంది, కానీ ఇది శ్మశాన వాటిక మాదిరిగా లేదు. అంటే దీని వెనకల ఎంతమంది ఆర్థికంగా సహకారం అందించిన వాళ్ళు అయితేనేమి, అలాగే శారీరకంగా కానీ కష్టపడిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా అభినందించాలి. కానీ కేవలము డాక్టర్ మధుసూదన్ రావు గారు చెప్పిన మాట మేరకు ఇంతమంది వచ్చి దీన్ని డెవలప్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అటువంటిది ఇక్కడికి గతంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు సహకారం అందించడము, ఇప్పుడు సహకారం అందించడము. అయితే కలెక్టర్ ఫండ్స్ కూడా దీనికి ఇంకా ఇచ్చేదానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీరికి ఇక్కడ 11 మంది చేస్తున్న సేవలు వర్ణనాతీతం. సార్ చెప్పినట్లుగా ఏమాత్రం ఆశించకుండా అనాథలకు, అభాగ్యులకు కూడా ఇక్కడ వాళ్ళకు శ్మశాన వాటికలో అందరికి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా సేవలు అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మధుసూదన్ రావు గారి సార్కు, దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచన మేరకు ఈరోజు స్వర్గధామంలో సేవలు అందించే ఇక్కడి కార్మికులకు 11 కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కిచెన్ సెట్లు, దోమతెరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రెడ్ క్రాస్ తరఫున మేము ఇక్కడ పనిచేసే కార్మికులకైతేనేమి, అలాగే డాక్టర్లకు ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు సార్ కూడా రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా చనిపోయినప్పుడు బంధువుల కంటే ముందు మీకు ముందుగా సమాచారం వస్తుంది, ఇక్కడ మా వాళ్ళు ఇట్లా చనిపోయారని. అలాంటప్పుడు వాళ్ళు ఎవరన్నా కళ్ళు దానం చేస్తారా, నేత్రదానం చేస్తారని కూడా మీరు అడగండి. అలా నేత్రదానం చేస్తే కూడా సేకరించడానికి నంద్యాలలో చాలా సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన శరీరము మట్టిలో కలిసిపోతుంది, లేదా నిప్పులో కాలిపోతుంది. మనం ఇంకా ఇతరులలో ఇంకా బ్రతికి ఉండేలాగంటే ఇతరులు బ్రతికున్న వాళ్ళకు మనం నేత్రదానం చేయొచ్చు. అలాగే బ్రెయిన్ డెడ్ ద్వారా కూడా మనం అవయవాలను దానం చేయొచ్చు. చివరికి ఇక్కడికి వచ్చే లోపుగా ఇంకా సమాజానికి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు, డాక్టర్ గారు, గురువు గారు, చాలా వరకు సారు గారు చెప్తే ఈరోజు ఒక శ్మశాన వాటిక కూడా నగరంలోనే ఒక పెద్ద ఉద్యానవనంగా మారింది. సమాజంలో కూడా ఖచ్చితంగా డాక్టర్స్ కూడా సార్ గారు రెడ్ క్రాస్ తరఫున మేము నేత్రదానం సేకరించడానికి కూడా ఏ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. అలాగే వాళ్ళ యొక్క ఆశయాన్ని, ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొంతమందికి ఆశయాలు ఉంటాయి, వాళ్ళ ఆశయాల్ని మనం బ్రతికున్న వాళ్ళం మాత్రమే నెరవేర్చగలము. సమాజానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో కూడా రెడ్ క్రాస్ సార్ వెనుక మేము ఖచ్చితంగా సేవలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మాకు సూచించిన మా జిల్లా ప్రెసిడెంట్ గారు, కలెక్టర్ మేడం గారికి కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని తొగర్చేడు గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు దెబ్బతిని అధ్వానంగా చిన్నపాటి వర్షానికే నీరు రోడ్డుపై చేరి ప్రజలకు ఇబ్బందిగా మారింది. వర్షం నీరు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నదని కాలనీవాసులు వాపోతున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనదారులు
పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక కాలనీ చుట్టూ బురదమయంగా మారింది. నీరు నిలిచిపోవడంతో పాములు సంచరిస్తున్నాయని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఏంటికి ఆడ బురద ఏంటి? ఓకే. నా పేరు నాగచ్చమ్మ, పాలెం మండలం తెచ్చిడి గ్రామము. మాకు గత 20 ఏళ్ళ నుంచి నీళ్లు, రోడ్లు, లైట్లు అండ్ ఇది లైట్లు అని వేస్తా ఉంటున్నారు. పలకకుండా ఈ ప్రభుత్వం పోయింది, ఇంకొక ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడుగుతుంటే పాలెం పోతే నంద్యాల మండలం అంటారు, నంద్యాలకు వచ్చి పాలెం మండలం అంటున్నారు. మాకు ఏదో మండలం తొగచేడు గ్రామం సార్, పాలెం మండలము. ఇక్కడ వర్షాలు పడి నీళ్లు నిలబడి విషజరాలతో పాములు, తేళ్లు అన్నీ తిరుగుతాయి. బడికి పోయి పిల్లలకు ఇబ్బంది ఉంది, బయటికి కానీ కూడా కష్టం ఉంది సార్. మాకు దయించి మాకు ఏదైనా అధికారులు చూస్తున్నారు. ఇంతకుముందు కూడా నెల కిందట పెట్టాం. పెడితే ఎవరు వస్తున్నారు, చూసినారు, పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి నిమిషం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది సార్. రోడ్డు ఎట్టిందో సార్. నంద్యాల డిపి మేడం వచ్చింది, ఎంఆర్ఓ వచ్చినారు, అందరు సార్ వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఏదో పైకి పంపిస్తాము చేస్తాంలే అన్నారు సార్. ఇంతవరకు ఏం లేదు, సొంతం లేదు, ఏం లేదు. ఏదో న్యాయం కూర్చోమని కోరుతున్నాం మేము. చూస్తున్నారు, పోతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కాలనీలో మాకు రోడ్లు మురికి కాలువలు వాన వర్షం అనేది కాలువలు పోకుండా నిలబడిపోయినాయి. మాకు దోమలు, పాములు మాకు ఇబ్బంది పడుతున్నాయి. పిల్లలు స్కూల్కి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక మంచినీళ్ళకి పోవాలంటే మాకు పోలేకుండా ఈ మురికాల నుంచి దాటుకొని మాకు అదొకటి న్యాయం చేయాలని కోరుతున్న అధికారులను. లక్షమ్మ, తొగచేడు గ్రామం, పాలెం మండలం. ఎరువుల కొరత రైతన్నలను వెంటాడుతున్నది. అధికార కూటమి నేతలు, అధికారులు ఎరువుల కొరత లేదని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు చాలినంత ఎరువులను అందించలేకపోతున్నారు. ప్రతి రైతుకు చాలినంత ఎరువులను ఇవ్వలేమని, అయితే పాస్బుక్ కు 2 బస్తాల చొప్పున ఇవ్వగలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం తమకు ఇస్తున్న ఎరువులు పంటల సాగుకు సరిపోవని, ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకవేళ ఫర్ సపోజ్ అతను మిస్ అయ్యి కౌడ్ రైతు అయి ఉండి పాస్బుక్ లేని పక్షంలో ఆధార్ కార్డు అయినా తీసుకొని ఆ విధంగా 2 బస్తాలు ఆధార్ కార్డు లెక్కైనా ఇస్తున్నాము. లేని పక్షంలో అతను కౌడ్ రైతు అయ్యి పాస్బుక్ లేని పక్షంలోనే మేము ఈ విధంగా ఆధార్ కార్డు తీసుకుంటున్నాము. 30 బస్తాలు వచ్చిందన్న స్టాక్ మొత్తం కూడా ఇక్కడ లక్ష్మీసన్ అన్న గోడౌన్ అని గోడౌన్ లో దింపుకున్నాము. తలా 2 మూటల లెక్క ప్రతి మనిషికి అందేటట్టుగా పాస్బుక్ జిరాక్స్ పైన గానీ, ఆధార్ పైన గానీ 2 మూటల లెక్క ఇస్తున్నామన్నా. నా పేరు హర్షిత, చాబోలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. వరకు ఇస్తామన్నా. మా దగ్గర ఎంతవరకు స్టాక్ ఉందో అలా 2 ఇస్తే ఎంత మందికి అయితే ఇస్తారో అంతవరకు ఇచ్చేస్తాము. స్టాక్ వచ్చినంత వరకే కదా ఇవ్వగలిగేది, మళ్ళీ కూడా తెప్పిస్తామన్నా. మనము మన చాబోలు గ్రామంలో ప్రతి ఒక్కరికి అవసరము. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఎల్లుండి తారీఖు నాగశాఖ మంత్రి గారికి చెప్పి మన 3-4 కిలోగా 2 బాగా వచ్చి చేసినాము. మళ్ళా 2 బాగా ఈ రోజు వచ్చింది. మళ్ళా రేపు 2 బాగా చెప్పి రైతులకు ఏం ఇబ్బంది రాకుండా చేస్తాం. రాజగోపాల్ చాబోలు ఈరోజు బాగా స్కూల్ సిటింగ్ రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఇబ్బందులు లేవు. ఇప్పుడు రైతు సేవా కేంద్రంలోనే, రైతు భరోసా కేంద్రంలోనే యూరియా సప్లై చేసేవాళ్ళు. ప్రైవేట్ కేంద్రంలో పెట్టుకొని యూరియా సప్లై చేస్తున్నారు. వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకు చూపించుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకని ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం వచ్చి రైతు భరోసా కేంద్రంలో ఇస్తే అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు పోయి తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఇస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పోయి వాళ్ళు తీసుకుంటారు. మిగతా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా కేంద్రంలోనే వీలు కోరుకుంటున్నాము.
మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దౌర్జన్యంగా దుర్భాషలాడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న అటవీ సిబ్బందిని అడ్డుకొని చెక్పోస్టు వద్దే డ్రైవర్పై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మరియు అతని అనుచరులు దాడి చేసినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. అటవీ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి హెచ్చరిక చేశారని అన్నారు. సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడి ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా బుడ్డ రాజశేఖర రెడ్డి తిప్పడం జరిగిందని సంబంధిత ఉద్యోగులు వాపోయారు. అనంతరం తన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని మీడియాకు వెల్లడించారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురువయ్య, మోహన్ కుమార్, కరీముల్లా సిబ్బంది ఆవేదన చెందారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ, ఎస్టీకి అందరూ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీనిలో ఏదైనా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. దివ్యాంగులు పింఛన్ల కొరకు వికలాంగ నిర్ధారణ ధృవపత్రాలను రీవెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు కంప్యూటర్ స్కిల్స్ పై అవగాహన. ఈ నెల 26వ తేదీ వరకు నూతన బార్ల ఎంపికకు దరఖాస్తు స్వీకరణ. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడుదామని పిలుపునిచ్చిన మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్. శ్మశాన సేవకులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా వంట సామాగ్రి, దోమతెరలు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు పంపిణీ. పాణ్యం మండల పరిధిలోని తొగర్చీడు గ్రామంలో వర్షం నీరు రోడ్డుపై చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. నంద్యాల మండలం చాబలు గ్రామంలో ఎరువుల కొరత, ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యంగా దుర్భాషలాడి దాడి చేసిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.